నమస్తే, నేను ఎంపీ కార్యక్రమానికి స్వాగతం. దిస్ ఇస్ చక్రి. ఈరోజు మనతో పాటు ఉన్న ఎంపీ క్యాండిడేట్ ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ. టీచర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఈరోజు ఎంపీగా పోటీ చేయబోతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. మరి ఆవిడ వ్యూహం ఏంటి, ఈ ప్రస్థానంలో ఆవిడ అనుభవాలు ఏంటి, సుగుణ గారిని అడిగి తెలుసుకుందాం. సుగుణ గారు నమస్కారం. నమస్కారం అండి. ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని. అవును, థ్యాంక్ యూ అండి. కాంగ్రెస్ పార్టీకి కూడా నేను కాంగ్రెస్ కుటుంబానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎలా సాధ్యమైంది అంటే టీచర్, ఆ తర్వాత ఎంపీటీసీ, ఇప్పుడు నేరుగా ఒక ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు. ఏం కారణాలు ఏంటి అనుకుంటున్నారు? నిజంగా నేను కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ కుటుంబానికి రుణపడి ఉంటాను. ఆదిలాబాద్ అంతా కూడా ఆదివాసుల జిల్లాది. అక్కడ ఆదివాసులకు ఒక టికెట్ ఇవ్వడం, అందులో ఆదివాసీ మహిళను మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ పార్లమెంటు నుంచి ఒక ఆదివాసీ మహిళకి ఇవ్వడము, కాంగ్రెస్ పార్టీ ఒక మహిళను గుర్తించడం, మహిళలను ఎక్కువగా గుర్తించేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఒక ఆదివాసీ మహిళను గుర్తించడం చాలా ఆనందంగా ఉంది నాకు. చాలా మంది పోటీ పడ్డారు, చాలా లాబింగ్ జరిగింది ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి. మిమ్మల్ని ఎంచుకోవడానికి కారణాలు ఏంటి, మీలో ఉన్న పొటెన్షియల్ ఏంటి అని మీరు అనుకుంటున్నారు? ఆదిలాబాద్ జిల్లా అంతటా కూడా దాదాపుగా మేము పోరాటాలు చేస్తూ ఉన్నామన్నమాట. జల్ జంగల్ జమీన్ కొరకు కుమరం భీం పోరాటం చేశాడు. భూమి భుక్తి విముక్తి కొరకు ఇంద్రవెల్లో పోరాటం జరిగింది. ఈ భూమి, అక్కడ ఉన్నటువంటి భూమిని రక్తంతో తడిపినటువంటి గడ్డ అది. కాబట్టి అవన్నీ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. దాంతో అక్కడ చట్టాల కొరకి, హక్కుల కొరకి మేము ఎప్పుడు ఫైట్ చేసుకుంటూ ఉండేవాళ్ళము. దాని తర్వాత చాలా కేసులు అవ్వడం, ఇవన్నీ కూడా అవ్వడం, ఉద్యోగం చేస్తున్నటువంటి క్రమంలో కూడా చాలా ఉద్యమాలు చేశాను నేను. దాని తర్వాత ఏమనుకున్నానంటే, నేను రాజకీయాల్లోకి వస్తే నా ఆదివాసులకి, ఈ ప్రాంత అభివృద్ధి కొరకు నేను ఫుల్ టైం వర్కర్గా పనిచేయగలుగుతానన్నటువంటి ఒక ఆశయంతో రావడం జరిగింది. అందులో భాగంగా వేరే బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఈ పార్టీలు అంటే నాకు ఇష్టం లేదన్నమాట. కాంగ్రెస్ పార్టీ అనేది సమానత్వం కొరకు, రాజ్యాంగబద్ధంగా రాజ్యాన్ని నడిపించడానికి, బేసిక్గా వామపక్ష భావజాలం కలిగి ఉన్నటువంటి వ్యక్తి మీరు. సో ఎందుకు కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఎంచుకున్నారు? అంటే వాస్తవం మీరు అన్నట్టుగా వామపక్ష భావజాలం కలిగినటువంటి దాన్ని నేను. అయినప్పటికీ దాదాపుగా ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ కూడా నేను అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోతున్నా అన్నమాట. అందుకే ఈ లక్ష్యాన్ని నేను ఎంచుకోవడం జరిగింది. ఆ భావజాలాన్ని కూడా గుండెల్లో పెట్టుకుంటూనే పోరాటాలు అక్కడ నుంచే కదా వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ కూడా కొంత అంటే ప్రజల కొరకు ఆలోచిస్తుంది, ప్రజల అభివృద్ధి కొరకు ఆలోచిస్తుంది, బడుగుల పక్షాన ఉంటుంది, ఆదివాసుల పక్షాన ఉంటుంది, దళిత పక్షాన ఉంటుంది. ఇక్కడ ఎవరు? దళితులు, ఆదివాసులు, బడుగులు, మైనారిటీలు, వీళ్ళే కదా వెనుకబడినటువంటి కులాలు. అంటే వాళ్ళ పక్షాన ఉంటుంది కాబట్టి మేము కూడా వాళ్ళ పక్షాననే కదా కొట్లాడేది. అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆదిలాబాద్ అడవుల జిల్లా, ఎక్కువ గిరిజనులు ఉండేటటువంటి జిల్లా, సమస్యలు కూడా అదే స్థాయిలో ఉండేటటువంటి జిల్లా. సో మీరు ఎంపీగా పోటీ చేసే ముందు, అంటే మీరు చాలా సమస్యల మీద పోరాడారు, బట్ ఎంపీ అంటే చాలా విస్తృత దృక్పథం ఉండాలి, పర్సెప్షన్ కూడా వేరేగా ఉండాలి. ఏం గమనించారు, ఎలాంటి సమస్యలు చూశారు? అక్కడ నేను భూ పోరాటాలు చూశాను, రైతు ఆత్మహత్యలు చూశాను, గర్భిణీ స్త్రీల మరణాలు చూశాను, రోడ్డు సమస్యలు చూశాను, వాగులు వంకలు దాటి గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి పోయినటువంటి పరిస్థితుల్లో చాలామంది మహిళలు చనిపోయినటువంటి పరిస్థితులు అన్నమాట. చాలా రకాలైనటువంటి సమస్యలు చూసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంతో కొంత నేను అంటే కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే అప్పుడు రోడ్డు, ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఒక యూనివర్సిటీ అక్కడ ఏర్పాటు చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. అక్కడే చదువుకొని అక్కడే విద్యార్థులు ఉద్యోగాలు చేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటిది ఒకటి. రోడ్డు సౌకర్యాలు ఉండి, హాస్పిటల్స్ ఉంటే అక్కడ వైద్యం అంది అందరు కూడా బాగుంటారు. ఎడ్యుకేషన్ ఇస్తే అందరు ఎడ్యుకేటెడ్ అవుతారు, ఈ మరణాలు అనేటివి ఉండవు, ఇది రక్తహీనత అనేది ఉండదు అనేటువంటి ఒక ఆలోచన. ఉమ్మడి జిల్లా మొత్తంలో కూడా ఆదివాసులే మీరు అన్నట్టుగా చాలా పెద్ద 3,30,000 దాకా ఆదివాసులు ఉన్నారనమాట అక్కడ. మొత్తం కూడా ఇప్పటికి ఎవరు ఆదివాసులు డెవలప్ అయినారు అంటే అదేమీ లేదు. ఓన్లీ అటెండర్, టీచరు, ఒక్కరిద్దరు మాత్రమే అట్లా డాక్టర్స్ అంతే. కాబట్టి ఇట్లా నేను ఆ లక్ష్యం పెట్టుకున్నాను. ఆ లక్ష్యం దిశలో కూడా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఆలోచిస్తుంది అనేటువంటి ఆలోచన కూడా నాలో ఉందన్నమాట. ఎందుకంటే రేవంత్ అన్న గారు టీపీసీసీగా ఉన్నప్పుడు అక్కడే భూమి భుక్తి విముక్తి పోరాటం ఎక్కడైతే జరిగిందో ఇంద్రవెల్లి గడ్డ పైన, అక్కడే పెద్ద ఎత్తున ఒక సమావేశం పెట్టుకుంటే అక్కడి నుంచే సక్సెస్ అయినటువంటి. ఇంద్రవెల్లి అంటే గుర్తొచ్చింది అసలు, అంటే ఈ ప్రభుత్వానికి ముందు
ఉన్నటువంటి ప్రభుత్వం ఇంద్రవెల్లి దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించే పరిస్థితి కూడా ఎందుకు లేకుండా పోయింది? ఇది కారణాలేంటి? అది నక్సలైట్లు కట్టించినటువంటి స్తూపము. అక్కడికి ఎవరు వెళ్ళొద్దని నిషేధాలు విధించడం జరిగింది. 144 సెక్షన్ విధించారు. మేము దాదాపు 30 మంది కూడా వెళ్ళి నివాళులు అర్పించినటువంటి పరిస్థితి. మాకు తప్పకుండా దసరా పండగ కానీ లేకపోతే చనిపోయిన వాళ్ళకి తప్పకుండా నివాళులు అర్పిస్తాం మేము. కానీ ఆ ఛాయిస్ కూడా మాకు ఇవ్వలేదు. మేము చాలాసార్లు ప్రభుత్వానికి విన్నవించాం. మాకు మా కొరకు భూమి భుక్తి విముక్తి కొరకు పోరాటాలు చేసి రక్తర్పణ చేసినటువంటి మా ఆదివాసీ బిడ్డలు వాళ్ళంతా కూడా. కాబట్టి మేము వాళ్ళకి నివాళులు అర్పిస్తామంటే అస్సలు నివాళులు ఇవ్వలేదు. లాస్ట్కి అంటే పోరాటాలు చేస్తున్నటువంటి క్రమంలో ఒక 30 మందికి మాత్రమే ఛాయిస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే చాలా ఆనందంగా అందరం శంకుస్థాపన కూడా చేశారు అక్కడ స్తూపానికి. ఏంటి ఎట్లా అనిపిస్తోంది? చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన జరిగింది. అవునండి, చాలా ఆనందంగా ఉందండి. అక్కడ అది ఒక స్మృతివనం ఏర్పాటు చేస్తే ఇంకా చాలా అంటే ఎవరు కూడా అందరూ వచ్చి ఓ పలానా ఆదివాసులంట ఇంతమంది చనిపోయారు అక్కడ, పోరాటం చేసి చనిపోయారు అనేటువంటిది ఒకటి అందరికీ గుర్తుంటుంది. మా ఆదివాసీ ముందు తరాలకు కూడా తెలిసిపోతుంది అన్నమాట. మా వాళ్ళు ఇట్లా అప్పుడు పోరాటం చేశారట, భూమి కొరకు భుక్తి కొరకు విముక్తి కొరకు పోరాటం చేశారట అనేటువంటి విషయము ఇంకా ముందు తరాలకు మా పిల్లలకు కూడా తెలుస్తుంది కదా. అట్లా స్మృతివనం ఏర్పాటు చేయడానికి కూడా గౌరవనీయులు సీఎం రేవంత్ అన్న గారు ఒప్పుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. అక్కడ మీ ప్రత్యర్థులు నగేష్ గారు 3 సార్లు ఎమ్మెల్యే, ఆత్రం సక్కు 2 సార్లు ఎమ్మెల్యే, నగేష్ గారు మంత్రిగా కూడా చేశారు. ఈ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ మీకు ఏమైనా అభివృద్ధి కనిపించింది? ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నారు, అక్కడ అభివృద్ధి చూస్తున్నారు, సమస్యలను చూస్తున్నారు, వాటి మీద పోరాటాలు కూడా చేస్తున్నారు. వీళ్ళ టెన్యూర్లో, ఈ పార్టీల టెన్యూర్లో అక్కడ ఏంటి ఎంత మేరకు అభివృద్ధి జరిగిందని మీరు అనుకుంటున్నారు? నేనైతే అనుకోనండి అభివృద్ధి అనేసి. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా. ఎందుకంటే అక్కడ జోడేఘాట్లో ఒక 25 కోట్లు పెట్టి ఒక మ్యూజియం, కుమ్రం భీమ్ ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. దాని చుట్టుపక్కల 12 పోరు గ్రామాలు ఉంటాయండి. కనీసం రహదారి ఉండదు, మంచినీటి సౌకర్యం ఉండదు, వాళ్ళకి ఇండ్లు కూడా లేవు. అక్కడ కోలామ్స్ ఉంటారు. కోలామ్స్ అంటే పీవీటీజీ అని, ఇంకా ఆదివాసుల కన్నా ఇంకా వెనుకబడినటువంటి వాళ్ళు. వాళ్ళకి అసలు రహదారి కూడా ఉండదు, రక్తహీనత కూడా ఎక్కువనే అక్కడ అభివృద్ధి ఎక్కడ. ఇంకా వాళ్ళకి అసలు సరైన సౌకర్యం లేక హాస్పిటల్ పోవడానికి కూడా దారి లేక చాలామంది అట్లా చనిపోయినటువంటి సందర్భాలు కూడా అన్నమాట. అయితే సీఎం గారు అప్పుడున్నప్పుడు బీఆర్ఎస్ సీఎం గారు అక్కడికి వచ్చి నేను హెలికాప్టర్ల ద్వారా కేసీఆర్ గారు నేను హెలికాప్టర్ల ద్వారా మందులు అందిస్తాను మీకు అనేసి వాగ్దానం ఇచ్చినటువంటి సందర్భాలు కూడా 100 పడకల హెలికాప్టర్ ఒకసారి ఇక రాలేదు. 100 పడకల ఆసుపత్రి కట్టిస్తాను ఇక్కడ అనేసి అప్పుడు వాగ్దానం చేయడం అనేది జరిగింది. హాస్పిటల్ కట్టిస్తే డాక్టర్లు ఉండాలి, మందులు ఉండాలి, అక్కడ అన్ని రకాలైనటువంటి పరికరాలు ఉండాలి. ఇవి ఏవి లేనప్పుడు పెద్ద హాస్పిటల్ కనబడడానికి ఉంటే అది కాదు కదా. అందుకని మా ఆదివాసులు కంపల్సరీ గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్తారన్నమాట. వెళ్తే సర్కార్ దవాఖానా అంటే వాళ్ళకి అదొక దేవాలయంలాగా చూసుకుంటారు. అంతే, అక్కడికి పోతే సరైన మందులు ఉండవు, డాక్టర్ ఉండరు, ఏముండవు. అట్లా చాలా నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు మా ఆదివాసులు. చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది. అక్కడి నుంచి ఊట్నూరు నుంచి రిమ్స్కి, ఆదిలాబాద్ నుంచి గాంధీ హాస్పిటల్ హైదరాబాద్కి. మాకు కొత్త అండి, హైదరాబాద్ అంటేనే చాలా భయం మాకు, కొత్త. ఇక్కడికి వచ్చి గాంధీ హాస్పిటల్ నుంచి దాదాపు ఒక్కరో ఇద్దరు మరి లెక్కగా పెట్టుకుంటే అట్లా బతికి వెళ్ళిపోయిన వాళ్ళే కానీ ఎప్పుడు డెడ్ బాడీ దూరం నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి విషమించిపోతుంది. అట్లనే మార్గ మధ్యంలో చాలా మంది చనిపోయినటువంటి వాళ్ళు. కాబట్టి అదే కాకుండా మిషన్ భగీరథ పేరు మీద మొత్తం రోడ్లు ఇంకా ఉన్న ఏదో కొంచెం అట్లా ఎడ్ల బండి అన్న పోయేటువంటి పరిస్థితితో ఉన్నా కానీ ఆ రోడ్లు కూడా తవ్వేసి ఉట్టిగా అలా పెట్టేశారు. అవి కూడా పని కూడా పూర్తి చేయలేదు. ఇక్కడ ఉట్టిగా అది పేరుకే నల్ల అక్కడ కానీ వాటర్ లేవండి. అట్లా చాలా రకాలైనటువంటివి ఏవి కూడా సక్సెస్ లేవు. వర్షాకాలం వచ్చిందంటే ఈ రోజుకి ఆదివాసీల దారుణమైన పరిస్థితులు మనం ఇప్పటికీ వార్తల్లో చూస్తున్నాం. అంటే ఇంతకాలం అయ్యి ఇన్ని రోడ్లు ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అని చెప్పుకునే పరిస్థితులు, ఇంకా డోలీలో కట్టుకుని వెళ్ళే పరిస్థితి, దారి మధ్యలో చనిపోయేటటువంటి దౌర్భాగ్యం నిజంగా అది. అలాంటి గత వర్షాకాలంలో కూడా 3 చనిపోయారు మహిళలు. చాలా ఇల్లు కట్టించామని చెప్తారు కేసీఆర్ ఇల్లు. ఏంటి మీకు అక్కడ ఇంకా గుడిసెలు కనపడుతూ ఉంటాయి గూడాల్లో చూస్తూ ఉంటే? ఎట్లా ఉంది అక్కడ? ఇది నవ్వుకునేటువంటి పరిస్థితి అండి. ఎందుకంటే ఏ ఒక్క ఆదివాసీ కూడా డబల్ బెడ్రూమ్లో లేరు ఇప్పటికీ. ఎవరు లేరు అక్కడ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీలు కూడా ఉన్నారు కదా, ఎవ్వరు కూడా లేరు.
ఏ ఒక్కరు కూడా డబల్ బెడ్రూమ్లో లేరు. మరి అవి ఎక్కడో 2, 3 ఒక 20 ఏమో కట్టించారట. అవి అట్లనే వేస్ట్ నిరుపయోగంగా ఉండిపోయినాయి, కానీ అవి ఉపయోగానికి రాలేదు ఎవరికి. జివో 3 రద్దయింది. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు అక్కడ ఉన్న నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది అనేది ఒకటి ఉంది. దాని మీ అభిప్రాయం ఏంటి దాని మీద, జివో 3 రద్దుకు సంబంధించి? వాస్తవం అండి. అంటే జివో 3 వల్ల ఇంతో కొంత టీచర్ ఉద్యోగాలు, పోలీస్ ఉద్యోగాలు కావచ్చు, ఇలాంటి కొన్ని అక్కడ స్థానిక ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల వస్తే కొంత ఆదివాసులకి కొంత బెనిఫిట్ ఉండేది. జివో 3 వల్ల అది పోవడం వల్ల అందరితో పోటీ పడడం అనేది కొంత ఆదివాసులకు కాదన్నమాట. పోటీ పడడం, ఎందుకంటే ఆదివాసులు అందరితో కలిసి ఉండరు. బేసిక్గానే కొంచెం ఇంట్రోవర్ట్స్ ఉంటారు, సిగ్గు ఎక్కువ ఉంటుంది. అవును, వాళ్ళ గుంపు వాళ్ళకే. అసలు మిగతా కమ్యూనిటీతో కలవాలంటే కొంత భయపడతారు. ఈవెన్ నేను కూడా ఇక్కడ ఎంత చదువుకొని టీచర్ ఇంత రావడం అంటే కొంచెం హైదరాబాద్ రావడం అంటేనే మాకు అమ్మో హైదరాబాద్ ఇంత పెద్ద సీట్ ఇట్లా అది అనుకుంటాము. మా గూడాలు మాకే ఒక హైదరాబాద్ లాగా అందరం చాలా అంటే బంధుత్వంగా ఒక ఐక్యంగా ఉంటాం. మాకు వేరువేరుగా అట్లా అది ఉండదన్నమాట. ఏదైనా కానీ ఎప్పుడు అది ఒక గుంపుగా అందరూ ఒక ఊరు అన్నప్పుడు అందరూ గుంపుగానే ప్రతి ఒక్క పండగ కావచ్చు, చావు కానీ పుట్టుక కానీ ఏది ఉన్నా కానీ కలిసికట్టుగా చేసుకుంటాం. ఎవరి ఇంట్లో వాళ్ళు చేసుకోవడం అలా ఏమి ఉండదు. కాబట్టి ఈ మిగతా కమ్యూనిటీతో కలవడానికి కూడా మాకు మీరు రావడం పక్కన పెడితే మీ గూడెల్లో కొత్త వాళ్ళు వచ్చినా కూడా అందరూ గోడల చాటు నుంచి అటు నుంచి చూస్తూ ఉంటారు. నేను పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను. వాస్తవం. అసలు కొత్త వీళ్ళతో ఎట్లా మాట్లాడాలో, ఏం చేయాలో, వీళ్ళకి ఏం వంట చేసి పెట్టాలా, మన వంటలు తింటారా వీళ్ళు, అలాంటివి కూడా అట్లా ఆలోచించడం జరుగుతుంది. కానీ హైమండ్ డార్పు గారు అక్కడికి వచ్చి మర్లవైలో ఉండి మాతో కలిసిపోయి ఎక్కడో లండన్లో పుట్టినటువంటి వ్యక్తి వచ్చి అక్కడే తను సమాధి అవ్వడం, మా సంస్కృతి సాంప్రదాయాల పట్ల తనకి చాలా ఇంట్రెస్ట్గా ఉండి అది మా ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వివరాలు, వీళ్ళు ఉండే విధానం, తిండి తినే విధానం, బట్టలు కట్టుకునేది, ఇదంతా కూడా ఒక పుస్తకంలో రాసి తను ఈరోజు చరిత్రను బయటకు తీసుకురావడం, అప్పుడున్నటువంటి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్కు అప్పీల్ చేయడం, దాని తర్వాత మాకు చట్టాలు తీసుకురావడం. నిజంగా మేము కాంగ్రెస్ ఇప్పుడు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్కి మేము చేతులెత్తి నమస్కరిస్తాం. ఈ కమ్యూనిటీకి సంబంధించి బాగా వెనకబడినటువంటి కమ్యూనిటీ, వీళ్ళతో పాటు చాలా మంది వెనకబడిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రణాళిక ఏమన్నా ఉందా? రేపు ప్రచారంలో దాన్ని చెప్పబోతున్నారా? ఏం చెప్తారు? నాకు ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం. మీ టీచర్గా స్వతహాగా టీచర్, ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం. చాలా మంది నా ఆదివాసీ పిల్లలందరూ కూడా ఎడ్యుకేషన్లో చాలా వెనుకబడి ఉన్నారన్నమాట. వాళ్ళకి ఎడ్యుకేషన్ అందించి ఇట్లా హైదరాబాద్ దాకా వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు చేసే విధంగా వాళ్ళు ఎదగాలనేటువంటి నా ఆశయం అన్నమాట. రోడ్లు, అక్కడ ఒక యూనివర్సిటీ, ఇవి నా లక్ష్యము. దాని కొరకు నేనైతే రేవంత్ అన్న గారిని ఎంతనైనా బతిమాలుకుంటానేమో నా ఆదిలాబాదు అభివృద్ధి కొరకు. అక్కడే ఒక చిన్న చిన్న మినీ పరిశ్రమలు, అక్కడ అంటే 107 చట్టం ఉంటుంది. ఇంకా ఆ చట్టాలను కాపాడుతూ అక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎక్కువగా ఉంటారు అక్కడ కూడా. వాళ్ళకు కూడా అభివృద్ధి, వీళ్ళతో పాటు అంటే ఆ చట్టాలను కాపాడుతూనే వాళ్ళకు కూడా అభివృద్ధి చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇందాక జివో 3 గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. బీఆర్ఎస్ రివ్యూ పిటిషన్ వేస్తామని చెప్పింది, బీజేపీ ఆర్డినెన్స్ తెస్తామని చెప్పింది. అవి ఏం ముందుకు జరిగినట్టు కనపడడం లేదు. మీ అభిప్రాయం ఏంటి దీని మీద? మేము దాదాపుగా ఆ జివో 3ని ముట్టని అవసరం కూడా లేకుండే. కరోనా సమయంలో అంటే అభివృద్ధి చెందిన ఆదివాసులు అనేటువంటిది ఒక కమిటీ వేసి అక్కడ ఆదివాసులు అభివృద్ధి చెందినరా, ఈ జీవో తీయవచ్చా అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఉండే బీఆర్ఎస్ గవర్నమెంట్. అప్పుడు తెలుసుకోకుండానే, ఎవరికి తెలియకుండానే సడన్గా ఆ జీవో పేపర్లోనే చూసాం మేము. ఇదేంటిది, ఈ జీవో పోవడం వల్ల ఆదివాసుల బతుకులు ఆగమైపోతాయి కదా, డిఎడ్లు చేసి చిన్నగా ఏఎన్ఎంలు, తర్వాత పోలీసు రిక్రూట్మెంట్లో కొంతమంది పిల్లలు ఇలా ఉన్న వాళ్ళే కదా, ఈ జీవో పోవడం వల్ల మిగతా కమ్యూనిటీ తోటి ఎట్లా పోటీ పడతారు పిల్లలు అనేసి మేము చాలా పోరాటాలు కూడా చేయడం జరిగింది. అప్పుడు చేస్తే అసలు పట్టించుకోలేదు. నిజంగానే మీరు అన్నట్టుగా త్రినాథరావు గారు అని గుంటూరులో ఉంటారు సార్. మాది ఆదివాసికి కొంచెం అంటే గవర్నమెంట్ లాయర్ తను, అంటే ఆదివాసుల పక్షాన ఇలా ఉంటుంది తీసుకొస్తారన్నమాట. తను కూడా అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్కి తను ఇచ్చారన్నమాట. ఈ జీవో పోవడం వల్ల ఆదివాసులకు నష్టం అవుతుంది, వాళ్ళు ఇంకా వెనుకబడిపోతారు పిల్లలు. ఎడ్యుకేషన్ ఎంతో డిఏడో చేయాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా పోతారు వాళ్ళ పిల్లలు. కాబట్టి 3 జీవో ఉంటే
వాళ్ళకు బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మేము ఆ రివ్యూ పిటిషన్ వేసామే అన్నారే తప్ప మరి అది మాకు ఇక్కడికి వరకు కూడా ఇంతవరకు తెలియనటువంటి పరిస్థితి. మూతబడినటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, గిరిజన యూనివర్సిటీకి సంబంధించి కావచ్చు, ఎయిర్పోర్ట్కి సంబంధించి కావచ్చు, ఏంటంటే మీకు ప్రణాళిక ఏంటి? ఇప్పటి వరకు అవి ముందుకు సాగకుండా ఉన్నాయి, వాటి మీద మీకున్న ఆలోచన ఏంటి? నిజంగా అక్కడ ఆ ఫ్యాక్టరీ విషయానికి వస్తే అసలు ఇప్పటికి నిజంగా మూతపడి ఉంది. దానివల్ల చాలామంది దాదాపు ఎంతోమంది ఉపాధి పొందేటువంటి వాళ్ళు ఆ ఉపాధి కోల్పోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అంటే ఒకకే అభివృద్ధి అంటూనే ఒక దిక్కు కార్మికులను చాలా నష్టం చేసింది అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్. అది ఒకటే ఒక ఫ్యాక్టరీ అక్కడ. ఆ ఫ్యాక్టరీని కూడా మూత వేస్తే అక్కడ అంతమంది కార్మికులకు ఎంత నష్టం జరుగుతుంది, అది కూడా ఆలోచించినటువంటి నిజంగా చాలా నష్టం. చిన్న కొంత మేరకు ఉన్నటువంటివి. మీరు అన్నట్టు అక్కడ విమానాశ్రయం అది అన్నారు. ఆ విషయంలో చూసుకున్నట్టయితే అప్పుడు బీజేపీ ఎంపీ గారు ఉండిరి, సోయం బాపురావు గారు కంపల్సరీ వస్తుంది తీసుకొస్తాను. ఇప్పుడు ఆదిలాబాద్ అంటే ఒక హైదరాబాద్లా అయిపోతుంది, ఒక 30 నిమిషాలలోనే. హైవేకున్న జిల్లాలన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉంటాయి, ఆదిలాబాద్ మాత్రం అలాగే ఉంటుంది. నేను ఎన్నిసార్లు చూసినా కూడా. మీ అభిప్రాయం ఏంటి దీని మీద? అక్కడ ఉన్నటువంటి NH7 నిజామాబాద్ మీద నుంచి వెళ్తుంది, ఇటు మెదక్ మీద నుంచి వెళ్తుంది, మొత్తం సిటీకి దగ్గరలో ఉండి నిజామాబాద్ దాకా అంతా బాగానే ఉంటుంది. నిర్మల్ దాటామంటే ఏం కనపడదు మళ్ళీ. అదంతా అటవీ ప్రాంతము. అవును, అడవి చట్టాలు కూడా కొంత అడ్డు రావడం, అభివృద్ధి కాకపోవడానికి. రెండవది ప్రభుత్వాలు అప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు 10 సంవత్సరాల పరిపాలన విధానంలో ఏమీ లేకపోయింది. గత ఒక 4 సంవత్సరంలో పోరాటాలే ఉండే. దానివల్ల కూడా ఇంకా పట్టించుకున్నటువంటి పరిస్థితిలో కూడా మనం చెప్పుకోవచ్చు. అయినా అడవులు బాగున్నాయని అంటే అడవులను కూడా అంతరించిపోతున్నాయి. అయినా అభివృద్ధి అనేది ఏమీ లేకుండా పోతుంది. అభివృద్ధి చేయాలనేసి చాలా సందర్భాలలో ఆదివాసులు కూడా చాలా సందర్భాల్లో కొట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అడవి మీద హక్కులు కల్పిస్తూ అక్కడున్నటువంటి తేనె కావచ్చు, చాలా రకాలైనటువంటి అడవులలో దొరికినటువంటి వాటిపైన ఆదివాసులకు హక్కు కల్పించి తీసుకొచ్చి పరిశ్రమలు చిన్న అందులో వాళ్ళు తేనె సేకరించి ఛత్తీస్గఢ్ ఉంది, జార్ఖండ్ ఉంది, ఇలాంటి ఒడిశా ఉంది, ఇలాంటి వాటిలో వాళ్ళకి అడవులు ఎక్కువ, ఆదివాసీలు ఎక్కువ. కానీ అక్కడ ప్రభుత్వాలు చేసే మార్కెటింగ్ కానివ్వండి, వాళ్ళకి ఇచ్చే కుటీర పరిశ్రమలు కానివ్వండి, వాళ్ళందరినీ ఒక దగ్గరకు తీసుకురావడం కానివ్వండి, ఇదంతా మన దగ్గర కూడా చేయొచ్చు కదా. అవును, దాదాపుగా కర్ణన్ గారు ఐటీడీ ఆఫీసర్గా ఉన్నప్పుడు తను కొంత అంటే తేనె సేకరించినటువంటి తేనెను గిరిజన మార్కెట్ అనేసి ఒకటి ఏర్పాటు చేసేసి ఇక్కడే అన్ని రకాల గిరిజనకు సంబంధించినటువంటి ఏమేమి తింటారు గిరిజనులు అంటే ఉంది మన దగ్గర, లేదని కాదు, అంటే వాళ్ళతో పోల్చుకుంటే తక్కువ, చాలా తక్కువ అండి. అంటే ఎందుకు మరి ఆఫీసర్సా లోపమా, అక్కడ ఉన్నటువంటి అధికారుల లోపమా, రాజకీయ నాయకుల లోపమా, కానీ ఆదిలాబాద్ జిల్లా అంటేనే అది ఎందుకో వెనుకబడిపోయింది పూర్తిగా. మాకు కూడా అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది, మా జిల్లా చాలా వెనుకబడిపోయింది అనేసి. కొంత మేరకు ఆఫీసర్స్ వచ్చినటువంటి ఆఫీసర్స్ కూడా ఇంట్రెస్టింగ్గా కొంతమంది వర్క్ చేశారు చాలామంది. పోడు భూములకు సంబంధించి ఎప్పటికీ చిక్కుముడి వీడిన సమస్యగానే ఎందుకు ఉండిపోతుంది? పోడు భూములు మేము పరిష్కరిస్తామని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా చెప్పింది. మీ 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 ఆలోచన ఏంటి దాని మీద? మీరు ఎంపీగా వస్తే దానికి మీరు ఏం చేస్తారు మీరు దానికి? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే 2006లో ఒక చట్టాన్ని, అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చింది. దాని తర్వాత పోడు భూములకు పట్టాలు కూడా ఇచ్చారు. అప్పుడు ఇచ్చినటువంటి పట్టాలే ఉన్నాయి, పోడు భూములకు ఇచ్చినటువంటి పట్టాలు కానీ అటవీ హక్కుల చట్టం. ఈ మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మేము చాలా ఫైట్ చేసాం. అప్పుడు కొంత మేరకు మిగిలాయి అన్నమాట భూములు. 2005 తర్వాత 9 తర్వాత కొట్టినటువంటి భూములకి మేము మళ్ళీ పట్టాలు ఇస్తాము అనేసి, అంటే అప్పటి నుంచి కొట్టినటువంటి కొన్ని భూములు అన్నమాట. ఆదివాసులు ఏంటంటే ఒక ఊరి నుంచి ఇంకో గూడెం నుంచి ఇంకో గూడానికి వస్తే ఇక్కడ స్థిరపడతాడు. స్థిరపడితే ఇంతో కొంత భూమి అక్కడ ఉన్నటువంటి పటేలు ఇస్తాడు, తర్వాత లేకపోతే కొంత భూమి సాగు చేసుకుంటారు అన్నమాట. అట్లా అయిపోయి కొంత మిగిలిపోయినాయి. అప్పుడు ఇచ్చేటప్పటికి మిగిలిపోయినటువంటి వాటికి కూడా పట్టాలు ఇవ్వాలి అనేసి మేము చాలా ఫైట్ చేసాం, అస్సలు ఇవ్వలేదు. ఇప్పుడు మొన్న ఏం చేసిందంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పట్టాలు ఇచ్చింది, కొంత మేరకు ఇస్తే ఆ పట్టాలు గుంటల కొద్ది ఇచ్చింది. గుంటలు ఎట్లా ఉంటుంది, గుంటలు ఇచ్చింది అనమాట. 6 గుంటలు 12 గుంటలు ఇట్లా కొంతమందికి, చాలా మందికి అలాంటి పరిస్థితి ఏర్పడింది, గుంటల కొద్ది ఇచ్చేటువంటి పరిస్థితి. దానివల్ల చాలా నష్టపోవడం అనేది జరిగింది. మరి సర్వే ప్రాబ్లమా లేకపోతే గవర్నమెంటే ఆ విధమైనటువంటి ప్రాబ్లాన్ని సృష్టించిందా అర్థం కాదు. కానీ ఒక గుంట 4 గుంటలకు రైతు బంధు ఇలా అది ఎంత వస్తుందని చెప్పండి. అలాంటి పరిస్థితిలో ఆదివాసులు అదైపోయినరు. అంటే పోడు భూముల మీదనే ఆధారపడతారు ఆదివాసి. అక్కడ వాటర్ సోర్సెస్ లేదు, అది ఎత్తైనటువంటి ప్రాంతం కాబట్టి. అందుకనే ఈ మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చింది, తప్పకుండా పోడు భూములకు ఆదివాసులకు పట్టాలు ఇస్తుంది అనేసి కూడా నేను ఆశపడుతున్నా. ఆదివాసులకు భూమి అంటే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలతో
ఆచార వ్యవహారాలతో ముడిపడినటువంటిది, ఒక వస్తువు కాదన్నమాట. ఉద్యోగం లేకుండా బతకగలుగుతారు కానీ భూమి లేకపోతే ఆదివాసులు బతకలేరు అన్నమాట. అందుకనే ఆదివాసులకి తప్పకుండా పట్టాలు ఇస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అని కూడా ఆశపడుతుంది. ఇందాక మీరు నీటి సమస్యకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో చూసినట్లయితే ఆదిలాబాద్లో ఆ, తొమ్మిడిహట్టి నుంచి ప్రాణహిత చేవెళ్ళ తరలించడం ఏమైనా నష్టం చేసింది అనుకుంటున్నారా? చేస్తే ఏ మేరకు నష్టపోయింది జిల్లా? చాలా నష్టం జరిగిందండి. వాళ్ళ భూములు కూడా అప్పుడు కొనుగోలు చేసినప్పుడు కూడా చాలా నష్టం జరిగింది. అక్కడ తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్వహిస్తే దాదాపు చాలామంది ఆదివాసులు కావచ్చు, దళితులు కావచ్చు, అందరికీ కూడా నీరంది 2 పంటలు పండించి హాయిగా బతికేటువంటి అవకాశం ఉంటుంది. అది తప్పకుండా ఆ ప్రాజెక్టు నిర్వహణకు గౌరవనీయులు సీఎం రేవంత్ అన్న గారు కూడా నిర్ణయం తీసుకుంటారనేసి ఆశపడుతున్నాం మేము. చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు పోరాటం చేస్తున్నారు ఆ ప్రాజెక్టు కొరకు. అప్పుడు శంకుస్థాపన చేశారు వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు. అప్పుడే అది అవుతే అసలు బాగుంటుండే, కానీ అప్పుడు ఆ పరిస్థితుల్లో రాజశేఖర్ గారు లేకపోవడం, మళ్ళీ గవర్నమెంటు పోరాటాలు ఇవన్నీ రావడం, అదంతా అయిపోయి అది ఆగిపోవడం జరిగింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక అప్పుడు అది పక్కన పడేశారన్నమాట. దాన్ని వదిలేసి వేరే ప్రాజెక్టుల పైన పడి వాళ్ళ ఆ ప్రాజెక్టులు కూడా తినగల గేట్లు కొట్టుకుపోయిన నాణ్యత లేనటువంటి అలాంటి ప్రాజెక్టులు కట్టుకొని అది చేశారు. ఏం పరిస్థితి ఇప్పుడు? ఆ గేటుకు సంబంధించి మరమ్మతులు జరిగాయా? నెక్స్ట్ వర్షాకాలానికైనా అది ప్రిపేర్ అవుతుందా ఏంటి, ఎట్లా ఉంది? అవి మరమ్మతులు మరి అప్పుడైతే అవి మరమ్మతులు అయితే జరగలేదు. అప్పుడు మన ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ మీద ఏడుస్తున్నారు వాళ్ళు. అది అనుకోకు ఇట్లా జరిగింది అట్లా జరిగింది అనేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అది తప్పు. అంటే ఇప్పుడు వాళ్ళు అనేది వాటర్ సమస్య విపరీతంగా పెరిగిపోయింది, పంటలు నష్టపోతున్నాయి అనేసి ఇప్పుడు వాళ్ళది అదే వాదన చెప్తున్నారు. అంటే వర్షం రాకపోవడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ కారణమా? అది కాదు కదా. ఆనాడు కాకతీయ మిషన్ పేరు మీద మీరు చాలా అదేంది చెరువుల పూడికలు తీయాలనుకున్నారు. మరి అవేనేమైనా తీయలేదు. అవన్నీ చాలా అంటే వాళ్ళు చేసినటువంటి తప్పులన్నీ కూడా అంటే నెట్టడానికి అలాంటి ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుందన్నమాట. అంటే చాలా నష్టం, అంటే ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నష్టపరచడం అనేది చాలా చేశారు. అది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని సరిదిద్దుకుంటూ మళ్ళీ ప్రయత్నాలు అంటే ప్రజలకి, తెలంగాణ ప్రజలకి మళ్ళీ అభివృద్ధి దిశలోకి తీసుకురావడానికి, మళ్ళీ అందరికీ ఆర్థికంగా మళ్ళీ దాన్ని ముందుకు తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. అప్పుల పాలు చేసిపోయింది మీదకెళ్ళి గవర్నమెంట్. బంగారు తెలంగాణ బతుకులేని తెలంగాణ చేసిపోవడం జరిగింది. దానివల్ల చాలా నష్టపోయింది. సుగుణ గారు, రాజకీయాలంటే విమర్శలు ఉంటాయి, తీవ్రస్థాయి విమర్శలు ఉంటాయి. మీరు ఇలా నవ్వుతూ చాలా సాఫ్ట్గా మాట్లాడుతున్నారు, అంటే పోరాటాలు చేశారు, కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఇప్పుడు అంటే ఒక ఎంపీగా పోటీ చేస్తున్నారు. గెలిస్తే రేపొద్దున్న మీ మీద విమర్శల స్థాయి పెరుగుతుంది, వేడి పెరుగుతుంది. సిద్ధంగా ఉన్నారా? ఎలా ప్రిపేర్ అవుతున్నారు మానసికంగా? అంటే ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, చాలామంది ప్రజల కొరకు అప్పుడు ఉద్యమాలు చేసేటువంటి క్రమంలో చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నామన్నమాట. కేసులు కావచ్చు, లేకపోతే వీళ్ళు ఎందుకు బయటకి రావడం, ఏముంది ఏంటి, అట్లా ఉద్యోగం చేసుకుంటే హాయిగా ఉండొచ్చు కదా, ఇంకా ఇట్లా ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటివి మేము అంటే ఎదుర్కోవడం జరిగింది. ఇదేవి నాకు అంటే ప్రజలు సంతోషంగా, అదేం కొత్త కాదు కాబట్టి ప్రజలు సంతోషంగా ఉన్నారంటే ఈ దేన్నైనా నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇన్స్పిరేషన్ ఏంటి మీకు? పోరాట అంటే మీ పార్టీలో ఎవరైనా ఉన్నారు ఇన్స్పిరేషన్? అవునండి, ఎవరు? సీతక్క గారు కూడా ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీలో. అదే ఇందాక నుంచి చెప్పట్లేదు. సీతక్క గారు నాకు ఆదర్శం అండి. సీతక్క గారు కావచ్చు, బాలగోపాల్ గారు కావచ్చు, బుర్రరాములు కావచ్చు, కోదండరామ్ గారు కావచ్చు, కన్నా బీరన్ గారు కావచ్చు, చాలామంది వాళ్ళని నేను ఆదర్శంగా తీసుకొని ఎదగడం జరిగింది. అదే కాకుండా చాలామంది పోరాట యోధులు, బెల్లి లలిత కావచ్చు, రంగవల్లక్క కావచ్చు, ఈరోజు ఈ మాటలు మాట్లాడుతున్నానంటే ఇంతనైనా సావిత్రిబాయి పూలే గారు కావచ్చు, వీళ్ళంతా కూడా నాకు ఆదర్శము. అటు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఒక రాజ్యాంగం, దాన్ని ఉపయోగించుకున్నాను నేను ఈరోజు. మీకు వచ్చిన హక్కులు ఆ విధంగా ఇంతమంది నాకు అంటే సీతక్క గారికి మీకు చాలా దగ్గరి అంటే రిలేట్గా అవుతూ ఉంటారు. అంటే ఆవిడ ఆదివాసీల కోసం నిత్యం వాళ్ళలోనే ఉంటారు. ఆవిడ దగ్గరగా చూశాను నేను కూడా. మంత్రిగా అయినా కూడా, ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా తీరు మారలేదు, ప్రజలతోటే మమేకమై ఉంటూ ఉంటారు. అండ్ పోరాటంలో కూడా ఆవిడ ముందు ఉంటారు. మీలో అది కనబడుతుంది కొంచెం.
నిజంగా చెప్పాలంటే నాకు నిజంగా సీతక్క గారు పొలిటికల్గా వచ్చినప్పుడు నేను పొలిటికల్ వెళ్తే అలా ఉండాలి, నేను అక్కన ఆదర్శంగా తీసుకున్నాను, చాలా ఆదర్శంగా. నేను ఆ విధంగానే ఉండాలి, అట్లనే నా డ్రెస్సింగ్ కూడా అట్లనే ఉండాలి, అట్లా అంత ఆదర్శంగా తీసుకున్నాను అన్నమాట. అక్కలాగానే నేను కూడా ప్రజల్లో ఉండాలి, ప్రజల సమస్యలో ఉండాలి, ఆ సమస్య పరిష్కారం అవుతే నేను హ్యాపీగా ఫీల్ కావాలి. అక్క అదే అనుకుంటుంది అన్నమాట సీతక్క గారు. అదే నిజంగా ఆదిలాబాద్ జిల్లాను తను ఇన్ఛార్జి మంత్రిగా తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల పరిస్థితులు ఇవన్నీ చూసి కూడా కొంత మేరకు బాగా మెరుగుపడేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయనేటువంటి ఒక ఆలోచన. తను ఒక ఉద్యమం నుంచి, ఒక అరణ్యం నుంచి జనారణ్యంలోకి వచ్చినటువంటి ఒక గొప్ప మహానీయురాలు, ఒక డైనామిక్ లీడర్ తను. ఆమె నాకు చాలా ఆదర్శం అన్నమాట అక్క. నేను ఎప్పుడు అయినా కానీ ఆమె వీడియోలు చూస్తూ చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. నేను ఇట్లా ఎప్పుడు ఎదగాలి అలా అనుకుంటుంటే ఆ అవకాశం ఈ నాకు రావడం అనేది ఆనందంగా ఉంది. రాజకీయాల విషయానికి వచ్చినట్లయితే ముగ్గురికి ఆదివాసీలకే ఇచ్చారు టికెట్లు, 3 పార్టీలు కూడా. లంబాడాలు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళ ఓటుకు సంబంధించి, ఆ వర్గం ఓట్లకు సంబంధించి ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అనుకుంటున్నారా? దానికి మీ దగ్గర ఉన్న వ్యూహం ఏంటి? అంటే నేను అంటే అంటే అక్కడ ఉద్యమాలు కూడా జరిగాయి, అయినప్పటికీ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ మీద కొంత అభిమానం అనేది ఎక్కువగా ఉందన్నమాట. బీజేపీ బీఆర్ఎస్ చూసాం కదా, ఇక్కడ రాష్ట్రంలో బీఆర్ఎస్ చూసాము, కేంద్రంలో బీజేపీ కూడా చూసాం, 10 సంవత్సరాలు చూసాం. కాబట్టి కాంగ్రెస్కి వేస్తే బాగుంటుంది. ఎందుకంటే నేను అందరికీ అంటే ఇటు లంబాడా కమ్యూనిటీకి కావచ్చు, ప్రతి ఒక్క కమ్యూనిటీలో మేము కలిసి ఉండేవాళ్ళం. మానవకుల వేదికలో వర్క్ చేస్తుంటే ఇటు రైతు ఆత్మహత్యలు కావచ్చు, ప్రతి ఒక్క సమస్యలో మేము ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళం అనమాట. అందుకని పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అని నేను అనుకుంటున్నా. అక్కడ లంబాడా కమ్యూనిటీ తోటి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అంటే మనిషిని చూసి, అంటే పని చేసే మనిషా పని చేయని మనిషా, ఆ విధంగా చూసి అక్కడ ఫాలో అవుతారు. అక్కడ అది లంబాడా కమ్యూనిటీ కావచ్చు అందరు. మీ నియోజకవర్గ ప్రజలకు, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పొచ్చు. ఆదిలాబాదు పార్లమెంటు ప్రజలందరికీ కూడా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబ్బండ వర్గాల ప్రజలందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఒక్కసారి ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి ఒక్కసారి మహిళను, మొట్టమొదటిసారిగా మహిళను పార్లమెంటుకు పంపించడానికి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారు, నన్ను గెలిపించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తారనేసి. అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని, అంటే వాళ్ళ కుటుంబం అంతా కూడా ఒక త్యాగాల కుటుంబం. అలాంటి కుటుంబం నుంచి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఆదిలాబాదు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పార్లమెంటుకు నన్ను పంపించి, అక్కడి నుంచి ఒక వ్యక్తిని పంపిస్తే అక్కడ పెరుగుతుంది కదా మా స్థానం. ఒక స్థానాన్ని పంపిస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. కాబట్టి ప్రాంతాలన్నీ కూడా, దేశం ఇటు రాష్ట్రం, ఇక్కడ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉంది, దేశంలో కూడా అప్పుడు మన ప్రభుత్వం ఉంటే అభివృద్ధి అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, బడుగుల అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది అనేటువంటి ఆశయంతో ఉన్నాం. కాబట్టి తప్పకుండా ఆదిలాబాద్ ప్రజలందరూ కూడా ఈ నిర్ణయం తీసుకొని ఓటేసి, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించి పార్లమెంటుకు పంపించి రాహుల్ గాంధీ గారికి సపోర్ట్గా ఒక గిఫ్ట్గా నన్ను అక్కడికి పంపిస్తారనేసి నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సుగుణ గారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ ద టైం. థ్యాంక్ యూ.